సో, మ్యామ్ మన దగ్గర కింద ఒక కామెంట్ వచ్చింది. సో, కామెంట్‌లో ఏం రాసారంటే, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఒక 50,00,000 వరకు ఒక లంప్ సమ్ అమౌంట్ అంటూ ఉంది. ఆ పేరెంట్స్‌కి ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేయాలనే ఒక కోరికుంది. పెళ్లి చేయాలా? లేకపోతే అదే 50 లంప్ సమ్ అమౌంట్‌తో వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ జేసుకోవాలనేది ఒక క్వెషన్ మార్క్ ఏసారు. సో, ఈ సిట్యుయేషన్స్‌లో మీరు సజెషన్ ఇవ్వాలంటే ఏమని సజెషన్ ఇస్తారు? సో, ద సేమ్ ఇలాంటి క్లయింట్స్ మనకి రెగ్యులర్‌గా వస్తూ ఉంటారండి. ఇలాంటి ఇష్యూతోనే. ఎగ్జాంపుల్ వాళ్ళు రిటైర్ అయ్యారు. పిల్లలేమో ఆల్రెడీ సంపాదిస్తున్నారు. వాళ్ళనే మనం జెన్‌జీ కిడ్స్ అంటాం. యెస్. జెన్‌జీ కిడ్స్. సో, జెన్‌జీ కిడ్స్ అంటే 23 ఇయర్స్. 23 ఇయర్స్ ఉంటారు. ఈ రోజుల్లో 23 ఇయర్స్‌కి సంపాదిస్తున్నారు కూడా. చక్కగా ఆ అబ్బాయేమో 20,00,000 వరకు సంపాదిస్తుంటే, ఆ అమ్మాయి కూడా 10,00,000 వరకు సంపాదిస్తుంది. సో, వీళ్ళేంటంటే రిటైర్ అయ్యారు. సో, ఫాదర్ ఎప్పుడో రిటైర్ అయ్యారు. మదర్ అయితే రీసెంట్‌గా రిటైర్ అయ్యారు. సో, వాళ్ళకున్న ఇప్పుడు డైలమా, కన్‌ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఇంక ఏ అమౌంట్ లేదండి. ఎందుకంటే పిల్లల్ని చదివించేశారు. అంత మనీ అంతా ఖర్చు పెట్టేసి చదివించారు. సో, వీళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రోజుల్లో పెద్దగా పెన్షన్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు కదండీ. అవును. 30,000 ఉంటున్నాయి పెన్షన్. సో, వాళ్ళకి ఆ 30,000 ఇన్‌కమ్ తప్ప ఈ 50,00,000 ఆమె ఏదైతే పీఎఫ్ ఈ అమౌంట్ అంతా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిందో, ఈ అమౌంట్ తప్ప ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. యెస్. ఉండడానికి ఒక సొంత ఇల్లు. ఇంతే. వాళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఒకటి ఉంది. ఇది వాళ్ళు చెప్పారనమాట మనకి. మేడం ఇప్పుడు ఏం చేయాలి? సో, నౌ ద క్వెషన్ కమ్స్, నేను ఒకటే అడిగాను, మేడం వాళ్ళిద్దరూ సంపాదిస్తున్నారు గదా! సో, వాళ్ళ దగ్గర కూడా మీరు అమౌంట్ తీసుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చంటే, ఆమె చెప్పిందయితే షాకింగ్ అండి. నేను మా పిల్లల మనీ అస్సలు తీసుకోను. అసలు తీసుకోను. అసలు తీసుకోరంట. పేరెంట్స్ కూడా అంత ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటే మళ్ళీ ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఫ్యూచర్‌లో వస్తాయో, ఇద్దరము సంపాదించాం కదా! మన అమౌంట్‌తోనే మనం రిటైర్మెంట్ లీడ్ చేయాలి. పిల్లల మీద ఎందుకు డిపెండ్ అవ్వడం? ఇక్కడ చాలామంది మా దగ్గర ఉన్న క్లయింట్స్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మేము అడిగే క్వెషన్, సార్ మీ పేరెంట్స్ మీ మీద డిపెండెంట్ ఉన్నారా అంటే, లేరు అనే చెప్తున్నారండి. ఓకే. 90% ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అయితే ఎవరైతే ఈ 60s ఉన్నారో 50, 60s మధ్యలో వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ పిల్లల మీద అయితే డిపెండెంట్ అవ్వట్లేదండి. దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. ఓకే. పేరెంట్స్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, అంతా పిల్లల మీదే, పిల్లల కోసమే మీరు ఉంటే అంటే ఇప్పుడు అంతా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే స్టేజ్‌లో ఎందుకు ఉండడం అండి? ఇవ్వడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనకు లేదు అని తీసుకోవడం కాకుండా, మనం ఇచ్చేటప్పుడే మనకి ఎంత వీలైతే అంతే ఇవ్వాలండి. షుడ్ బి నీడ్ ఎ బ్యాలెన్స్ అండి. అలా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్‌గా, ప్రాక్టికల్‌గా, అంటే ఎమోషనల్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదండి. ఫైనాన్సెస్‌లో ఇప్పుడు వస్తున్న క్లయింట్స్ అందరూ కూడా ఎమోషనల్ డెసిషన్స్. ఓకే. ఆ ఎమోషనల్ డెసిషన్స్ కాకుండా కొంచెం ప్రాక్టికల్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. కొంచెం కఠినంగా ఉండాలి.